స్క్రబ్ తయారీ పేరుతో మోసం చేసిన కేసులో మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ ఎండీ కోర్టులో లొంగిపోయారు. అంతా సత్యనారాయణపురం సీఐకి తెలుసు అన్న పసుపులేటి అంకుశం తాను ఎవ్వరినీ మోసం చేయలేదని చెప్పాడు. విజయవాడలో స్క్రబ్బర్ ప్యాకింగ్ చేస్తే లాభాలు ఇస్తామని నమ్మించి మోసం చేసిన మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ ఎండీ పసుపులేటి అంకుశం కోర్టులో లొంగిపోయారు. ఈ నెల 28 వరకు పసుపులేటి అంకుశానికి కోర్టు రిమాండ్ విధించింది. కోర్టు నుంచి జైలుకు తరలిస్తున్న సమయంలో పసుపులేటి అంకుశం కీలక వ్యాఖ్యలు చేశాడు. తన భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ కేసుతో తన భార్యకు ఎలాంటి సంబంధం లేదని విడుదల చేయాలని కోరాడు. కోర్టులో సరిగ్గానికి నేను మా భార్య వస్తే మా భార్యని బయట పెడితే సిఐ సత్యనారాయణపురం సిఐ తెలియకుండా అరెస్ట్ చేసి ఏ ఇలాకా పెట్టా తెలియదు, చాలా ఇబ్బంది పెట్టినాడు. సత్యనారాయణపురం సీఐకి అంతా తెలుసు అన్నారు మాషా అల్లాహ్ ఎంటర్ప్రైజెస్ ఎండీ అంకుశం. 20 కోట్ల స్టాక్ గోడౌన్లోనే ఉందన్నారు. తాను ఎవరిని మోసం చేయలేదన్నారు. సత్యనారాయణపురం సిఐకి అంతా తెలుసు, స్టాక్ గోడను 20 కోట్ల స్టాక్ విజయవాడలోనే ఉంది. ఈ స్క్రబ్బర్ మార్కెటింగ్ కేసులో బాధితుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే బాధితులు సీఎం చంద్రబాబును కలిశారు. ఏపీ ప్రభుత్వం దర్యాప్తు కోసం సిట్ ను ఏర్పాటు చేసింది. మాషా అల్లాహ్ ఎంటర్ప్రైజెస్ ఎండీ పసుపులేటి అంకుశం లొంగిపోవడంతో ఈ కేసు విచారణ మరింత వేగంగా సాగనుంది.